2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా వీడు ఆగుతలేడు. అంటే మనం పెద్ద పెద్దోళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఛానల్ క్రియేట్ చేసుకుంటాం. అది ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలియకపోయినా చేసుకుంటాం, వీడియోలు పెడతాం, అప్లోడ్ చేస్తాం. కానీ మనకు డెస్క్టాప్ సైట్లో ఛానల్ క్రియేటింగ్ అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, షార్ప్గా సెట్ చేసుకోవాలి అది. అండ్ అవి మనం ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు ఛానల్ క్రియేట్ చేస్తారు, కానీ అంటే ఇందులో డెస్క్టాప్ సైట్లో అయితే మనకు ఫేస్ స్క్రోలింగ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ ఆన్ చేసుకోవాలి వాళ్ళు. అట్లా ఇబ్బంది ఉంటుంది, ఛానల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండదు. నేను చెప్పినట్టయితే క్రియేట్ చేసుకోండి. మిస్టర్ బీస్ట్ ఛానల్కి అయితే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నా తక్కువ, ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ లెవెల్లో సాయం చేస్తున్నాడు కాబట్టి. మిస్టర్ ఇండియన్ ఆకర్ ఛానల్ చూసి అయితే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. వీడి వయసు ఎంతో తెలియదు కానీ పాపులర్ అయితే అయ్యిండు, గ్రోత్ అయితే అయ్యింది. ఇక మన ఇండియన్ సిటిజన్ హర్ష సాయన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే, అందుకంటే అంత సాయం చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ చెప్తా, స్క్రిప్ట్ చేయకుండా చూసుకోండి లాస్ట్ వరకు. ఇలా మాత్రం క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా అయితేనే 100% ఛాన్స్ ఉంది, లేకపోతే మొత్తానికి ఛాన్సే లేదు గ్రోత్ అయ్యే ఛాన్స్. మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మనం స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు అయితే మంచిగా చేసుకోవాలి. ఛానల్ క్రియేటింగ్ స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా మంచిగా చేసుకుంటేనే మన ఛానల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. అతి ఆశ అయితే పడకండి, వచ్చేంత డబ్బులే వస్తాయి, అంతకు ఎక్కువ అయితే రావు. బై ఛాన్స్ 30% వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక్కడే అయ్యి ఉండొచ్చు, కానీ రేపు ఛానల్ గ్రో అయ్యాక ఇంతమంది అనుకోండి నడిపిస్తారు. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కానీ మీకు డౌట్ ఉండొచ్చు కదా, అదేంటంటే మన కొత్త యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే జీమెయిల్ ట్యాప్లోనా లేకపోతే జీమెయిల్ ఐడి మొబైల్లోనా అని చెప్పి డౌట్ ఉండొచ్చు. మీ డౌట్ అయితే క్లియర్ చేస్తా. అంటే అందరి దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉంటాయి కాబట్టి, మొబైల్స్ ఉంటాయి కాబట్టి మొబైల్లోనే చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో చేస్తే ఎక్కువ యూస్ అని, అదే మొబైల్లో చేస్తే తక్కువ యూస్ అని డౌట్ ఏం అవసరం లేదు. సేమ్ అందులో క్రియేట్ చేసినట్టు ఇందులో క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది. నేనైతే మొబైల్లోనే చేస్తున్నా, మొబైల్ స్క్రీన్ అయితే ఇది. ఇప్పుడైతే మనం యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మనకు స్విఫ్ట్ అకౌంట్ అని ఉంటుంది, ఇక్కడ దాన్ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మీద ప్లస్ బటన్ ఉన్నది, ఇక్కడ ట్యాప్ చేయండి. ప్లస్ బటన్ ట్యాప్ చేసుకుంటే మనకు చెకింగ్ ఫర్ కొత్త ఛానల్కు సంబంధించి చేసుకుంది జీమెయిల్. కొత్త జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మనది ఫోన్ ఆర్ ఈమెయిల్ అని చెప్పి ఉన్నాయా, ఇదైతే మన పాత ఈమెయిల్ అవసరం ఉంటే మళ్ళీ బ్యాకప్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొత్త క్రియేట్ అకౌంట్ అని చెప్పి ఇది ట్యాప్ చేయాలి. ఇక్కడ మై పర్సనల్ యూస్ అని చెప్పి ఇది మనకు సంబంధించింది. కింద వర్క్ ఫర్ మై బిజినెస్ అనేది మాత్రం ఇది పెద్ద పెద్ద ఛానళ్ళకి సంబంధించింది. అంటే ఎలా అంటే లైక్ పెద్ద పెద్ద ఛానళ్ళు ఏంటి అంటే సాంగ్స్కి, మూవీస్కి, ట్రైలర్స్కి సంబంధించినవి. టీ సిరీస్ తెలుగు, నెట్ఫ్లిక్స్, సన్ టీవీ, డివివి ఎంటర్టైన్మెంట్ ఈ ఛానళ్ళకి అయితే ఈ కేటగిరీ సెట్ అవుతుంది. ఫర్ మై పర్సనల్ అయితే యూజ్ చేసుకోండి. మన ఛానల్ కొత్త ఛానల్కి జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. పర్సనల్ యూజే మనకు సంబంధించింది, అదైతే ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మన నేమ్, ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వద్దు, మన నేమ్ ఇవ్వాలి. మనకు నిక్ నేమ్ ఉంటుంది కదా, అది ఇచ్చుకుంటే అయిపోతుంది. ఇక్కడ జీమెయిల్ ఐడి క్రియేట్ అవ్వడానికి ఇది టైప్ చేయండి. మీ జీమెయిల్ ఐడి నిక్ నేమ్లో ఏదన్నా జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకుంటుంది. మనం టైప్ చేసే నేమ్స్ని బట్టి ఐడి అయితే క్రియేట్ అవుతుంది. 2 జీమెయిల్ ఐడీస్ అయితే ఇస్తుంది, మనం అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. మళ్ళీ ఇదైతే క్లియర్ అయిపోయింది మనకు. ఇప్పుడైతే మన ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ 18+ అయితేనే మనకు ఛానల్ కూడా పనిచేస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయిపోయింది. ఇక్కడ టైటిల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. జీమెయిల్స్ కింద కొత్తగా చేసుకుంటా అంటే కొత్తగా చేసుకోవచ్చు. అయితే ట్రై చేసినా కానీ మళ్ళీ సెకండ్ది తీసుకున్నా, సెకండ్ జీమెయిల్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. కొత్త జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అయినట్టే. పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్ పెట్టుకోవాలి, ఛానల్ కాబట్టి మనకు జాగ్రత్త. పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్ ఉండాలి, హ్యాక్ అవ్వకుండా ఇబ్బంది లేకుండా చేసుకోవాలి.
స్టెప్ బై స్టెప్ అయితే చూస్తారు కదా, స్క్రిప్ట్ చేయకుండా చూడరు. ఇప్పుడైతే మనం పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ కాబట్టి జాగ్రత్తగా టైప్ చేసుకోవాలి. మళ్ళీ మనకు బ్యాకప్ ఎప్పుడన్నా లాగౌట్ అయినా కానీ మళ్ళీ లాగిన్ అవ్వడానికి మనం పాస్వర్డ్ని అయితే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోవాలి. జీమెయిల్ ఐడి పాస్వర్డ్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనకు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఐఎమ్ఇన్ అనేది ట్యాప్ చేయాలి. ఇదైతే మన జీమెయిల్ ఐడి. నెక్స్ట్ క్లిక్ చేసినాక మళ్ళీ స్క్రోల్ చేస్తే ఐ అగ్రీ మీద టిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్రతి యూట్యూబ్ ఛానల్కి అయితే పోవాలి, ఎందుకంటే ఇప్పుడు జీమెయిల్ ఐడి మనకు యూట్యూబ్లో యాడ్ అయింది. దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ యూ బటన్ మీద క్లిక్ చేయాలి. స్విఫ్ట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ నో ఛానల్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మనం నేమ్ క్రియేట్ చేసుకున్నాక ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకున్నాక మనకు ఛానల్ క్రియేట్ అని కింద వస్తుంది, దాన్ని చూపిస్తాం. క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది. ఇప్పుడైతే మనం నేమ్ అండ్ క్రియేట్ చేసుకుందాం. పెన్సిల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నేమ్ అంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏం క్రియేట్ చేసుకుంటామో ఇందులో కొట్టాలి. నేనైతే డైరెక్ట్ పేస్ట్ చేస్తున్నా, ఎంజాయ్ ది అడ్వెంచర్ అని. ఇదైతే నా ఛానల్ నేమ్. ఇక్కడ మళ్ళీ హ్యాండిల్లోకి వెళ్తే హ్యాండిల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. హ్యాండిల్ అయితే ఎంజాయ్ ది అడ్వెంచర్ 44 అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ రైట్ మార్క్ పడితేనే మనకు సెలెక్ట్ అయినట్టు. సేవ్ అయితే క్రియేట్ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనకు బ్యానర్ లోగో ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవద్దు, మనం ఇప్పుడైతే క్రోమ్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడైతే మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ మీద మనకు ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు కిందకి స్క్రోల్ చేస్తే సిగ్న్ అవుట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సిగ్న్ ఇన్ మీద క్లిక్ చేసినాక కింద మనకు కొత్త ఛానల్ కనిపిస్తుంది కదా, ఇది మీద ట్యాప్ చేయండి. ఇదైతే ఓకే అవుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి, ఏమన్నా క్రియేట్ చేసేది ఉంటే, లేకపోతే క్రియేట్ కాదు. మరి దీన్ని ఆన్ చేసుకోవాలి. మన కొత్త ఛానల్ అయితే జీమెయిల్ అనేది కనెక్ట్ చేసుకున్నాకనే క్రోమ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నేనైతే డైరెక్ట్ వైటీ స్టూడియో లాగిన్ అయితే ఆన్లైన్లో అవుతున్నాం. టైప్ చేయాల్సిన అవసరం లేదు నాకు, ఇక్కడ కింద ఉంది కాబట్టి. ఇక్కడ కింద లాగిన్ అని ఉంది, ఇక్కడ దీన్ని టైప్ చేయాలి. డెస్క్టాప్ సైట్ అయితే ఓకే చేసుకోవాలి. మనం ఇక్కడ రైట్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మనకు ఇంకొన్ని ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడైతే మన కొత్త ఛానల్ని మళ్ళీ కొత్త జీమెయిల్ అయితే ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. కొత్త జీమెయిల్ యాడ్ చేసుకుంటే మనకు అలా క్రియేట్ చేసుకోవచ్చు ఛానల్కి సంబంధించినవి. రైట్ సైడ్లో ప్రొఫైల్ మీద ట్యాప్ చేయాలి. స్విఫ్ట్ ఛానల్ వస్తాను. ఇక్కడ సెకండ్ ఇది మనది. ఈ ఛానల్లోకి వెళ్ళాలి. దీనిలో అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ కింద కార్నర్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోవాలి. కింద జూమ్ చేసుకోవాలి. దాన్ని సెట్టింగ్ని ఓపెన్ చేసుకొని ఈ ఫస్ట్ది అయితే $US ఉండాలి. తర్వాత ఛానల్లోకి వెళ్దాం. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ అయితే మనం ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అయితే వెతకాలి. ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీద ఇండియా ఇక్కడ ఉంది, బరాబర్ పడతలే. ఇప్పుడు వచ్చింది. ఇందులో అయితే మనకు కీవర్డ్స్ ఏమేమి టైప్ చేసుకోవాలంటే మనం టైప్ చేసుకోవాలంటే మన ఛానల్ గురించి అయితే ఫస్ట్ ఛానల్ నేమ్ అయితే ఫస్ట్ టైప్ చేసుకోవాలి. ఒక 4 టైమ్స్ ఈతో టైప్ చేస్తున్నాం. తర్వాత ఏ నుంచి టైప్ చేస్తాం.
అక్షరాలు అయితే మారుతాయి కదా, ఒక్కొక్కరు ఇట్లా కొట్టచ్చు, ఒక్కొక్కరు అట్లా టైప్ చేయచ్చు, ఇట్లా టైప్ చేస్తారు అట్లా టైప్ చేస్తారు కదా. ఇది మన యూట్యూబ్ ఛానల్ కీవర్డ్స్ కాబట్టి ఇవి అయితే ఖచ్చితంగా టైప్ చేసుకోవాలి. ఇందులో మనం ఎవరికన్నా మన ఛానల్ ఏం చెప్తే ఇట్లా టైప్ చేసే ఛాన్స్ ఉంది కదా, ఇక అట్లా ఉంటుంది అన్నట్టు. ఇవి అయితే ఖచ్చితంగా ఈ సైట్లో మాత్రం క్రోమ్ సైట్లో డెస్క్టాప్ సైట్లో క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి ముంగట. ఇవన్నీ అయితే క్లియర్గా ఉండాలి మనకు. ఛానల్ గ్రో అవ్వాలి కాబట్టి మనకు ఇవన్నీ క్లియర్గా ఉండాలి. ఇదైతే ఇప్పటివరకు ఇట్లా అయింది. 4వది కూడా ఇస్తున్నా. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు ఏమేమి ఇస్తానంటే వీడియోని అయితే ఫాస్ట్ చేసిన, కొన్ని కామెడీ సీన్స్ కూడా తీస్తా కదా, కామెడీ సీన్స్ కూడా తీసుకుంటుందని అట్లా కామెడీ సీన్ అని చెప్పి పెడుతున్నాం. కామెడీ సీన్స్ అని, కామెడీ అడ్వెంచర్స్, కామెడీకి సంబంధించి. ఇక్కడైతే నాట్ మోడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు పిల్లలకు సంబంధించింది కాదు కాబట్టి ఇది అందరూ చూడొచ్చు కాబట్టి అది పెట్టుకోవాలి. కింద ఏం అవసరం లేదు, కింద ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ క్లిప్స్ మీద మాత్రం ఒక టిక్ పెట్టుకొని లాస్ట్ దానిలో సేవ్ అయితే ఒత్తుకోవాలి. సేవ్ మీద అయితే ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకు టైటిల్, డిస్క్రిప్షన్, ఛానల్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాం టైటిల్లో. ఇక డిస్క్రిప్షన్లో మనకు ఎవరైనా చూస్తారు కదా, దానికి సంబంధించి అది పెట్టాలి. ఇక్కడైతే అబౌట్ మీ అని చెప్పేసి కొన్ని పెట్టిన ఇట్లా అయితే పెట్టుకోవాలి. లింక్స్ వేరే ఉంటాయి, అవి తర్వాత చూసుకోవచ్చు అవి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. కింద విజిబిలిటీ అయితే ఆన్ లిస్ట్లోనే ఉండాలి ఎప్పటికీ. ట్యాగ్స్ ఏం అవసరం లేదు, ట్యాగ్స్ వీడియో అప్లోడ్ చేసినాక పెట్టుకోవచ్చు అందులో. ఇప్పుడైతే మనం పర్మిషన్లు ఏం లేదు, అవసరం లేదు పర్మిషన్లు. మళ్ళీ ఛానల్లోకి వెళ్ళాలి. ఇక్కడ వీటిని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఈ 3 ఎనబుల్ అయితేనే మనకు ఛానల్ ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉన్నట్టు. ఈ సెకండ్ ఆప్షన్ అయితే మనకు ఫోన్ నెంబర్తో వెరిఫై కావాలి. ఎవరి నెంబర్ అయినా ఏం కాదు, ఓటీపీ టైప్ చేయడానికి మనకు ఒక నెంబర్ కావాలి, ఓటీపీ రావడానికి మాత్రమే. నెంబర్ అయితే టైప్ చేసుకుందాం. వేరే నెంబర్ అయితే వేరే ఉంటుంది. 6 డిజిటల్ కోడ్స్ అయితే నాకు వచ్చింది వెరిఫికేషన్కు. మనం ఇక్కడ టైప్ చేసుకొని సబ్మిట్ చేసేయాలి. టైప్ అయితే చేస్తున్నాం. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. స్టెప్ 2 వెరిఫికేషన్ ఓకే అయింది. ఇది ఇప్పుడు 3rd వెరిఫికేషన్ అయితే కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. దీన్ని కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇప్పుడైతే మనం 3rd ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం చెక్ చేసుకోవాలి. దీని అప్లై ఏంటిది అని చెప్పేసి ఇది మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్ ఫ్యూచర్స్ అని దీన్ని అయితే ట్యాప్ చేయాలి. ఇక్కడ మీదికి స్క్రోల్ చేసుకుంటే మనకు యాక్సెస్ ఫ్యూచర్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మనం టేక్ ఏ 6 సెకండ్స్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫీ అనే దాని మీద మనం ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ గెట్ ఈమెయిల్ అనే దాని మీద ట్యాప్ చేయాలి. మనకు మన జీమెయిల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ జీమెయిల్కి మాత్రం మనం కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకున్నాం, అది కూడా మనకు క్రోమ్ కనెక్ట్ లేకపోతే అది రాదు, లేకపోతే ఫెయిల్డ్ అవుతుంది. ఇప్పుడైతే మనం దాన్ని అయితే నొక్కేయాలి. డైరెక్ట్ మన జీమెయిల్కి వెళ్ళిపోవాలి. జీమెయిల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనకు స్టార్ట్ వెరిఫికేషన్ టు యాక్సెస్ అని వచ్చింది. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక మనకు కెమెరా రోల్ ఉంటుంది. సిగ్గుపడకుండా సన్సెట్లో సెల్ఫీ కెమెరాతో బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండేటట్టు చూసుకొని టర్న్ చేసుకోండి. క్లియర్గా వస్తుందో లేదో చూసుకొని మనకి ఇక్కడ చూపిస్తారు. గ్రీన్ స్క్రీన్ అవసరం లేదు.
ఇప్పుడైతే మనకు ఇలా చూపిస్తుంది. స్టార్ట్ బటన్ నొక్కండి. ఫేస్ని అయితే సెంటర్లో ఉంచండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి ఫేస్ని. ఇప్పుడు ఓల్డ్ స్టిల్ నొక్కాక మళ్ళీ లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయండి ఫేస్ని. గ్రీన్ టిక్ అయితే పడుతుంది. మనకు వీడియో అయితే సెలెక్ట్ అయిందని అర్థం. అది యూట్యూబ్కి రిసీవ్ అవుతుంది. మనకు 24 అవర్స్లో మనకు అది ఎనేబుల్ చేస్తూ ఉంటుంది. కానీ 2-3 అవర్స్లో అయిపోతుంది. ఇప్పుడైతే నాదైతే పెండింగ్లో ఉంది. ఒకవేళ పెండింగ్ అనేది రాకపోతే ఇలా చేయండి. యాక్సెస్ ఫ్యూచర్ ట్యాప్ చేశాక క్యాన్సిల్ నొక్కండి. ఇక్కడ పెండింగ్ అవుతుంది, అప్పుడు సేవ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కొత్త జీమెయిల్ నుంచి కొత్త ఛానల్ వరకు అయితే చేసాం. ఛానల్ టెస్ట్ అయితే ఒక 1 డే ఆగాలి. స్టూడియో ఆప్షన్ గురించి వీడియో తీసిన లాస్ట్లో.